150 మేకలు ఉంటే లాస్ట్ సినిమా అయిపోయాక ఇంకో సీన్ ఉంది. నా బాంబరదలు రాగానే నన్ను రిలీజ్ చేస్తారు. కరెక్ట్గా లెక్కేస్తే 11 ఉన్నాయండి. ఈవెంట్లో ఇప్పుడు అందరికీ నేను ఇంట్లో కూర్చొని వాళ్ళ స్కూల్ ఫీజు నేను కట్టి వాళ్ళకి సంస్కారం నేర్పించలేదు కదా సార్. నేను బాయ్కాట్లో ఇలా 25 ట్వీట్లు ఏంటండి, 25,000 ట్వీట్లు ఏంటండి. హాయ్ హలో వెల్కమ్ టు ఎంపీ దేశం. నేను మీ సుధాకర్. ఇవాళ టాపిక్ గొర్రెకు కోపం వస్తే. ఫన్నీగా ఉంది కదా. ఎస్, గొర్రెకు కోపం వస్తే రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేయగలదు. అంటే ఏదో చేసేస్తుందని కాదు, కానీ ఒక మంట మాత్రం పుట్టించగలదు అని మనం చెప్పొచ్చు. అందుకే ఈ టాపిక్ పెట్టాల్సినటువంటి తమ్ములని కూడా అదే పెడుతున్నాం, గొర్రె కోపం వస్తే అని. గొర్రె వాస్తవంగా శాంత స్వభావంతో ఉండేది, క్రమశిక్షణతో ఉండేది. అవి వరుసగా ఒక లైన్లో వెళ్తుంటాయి. మనం ఎక్కడైనా చూసినప్పుడు కూడా ఆ గొర్రెల షెపర్డ్ ఎవరైతే ఉంటారో ఆ షెపర్డ్ వెనకాలే వెళ్తుంటాయి. ఆయన వాయిస్ విని రియాక్ట్ అవుతుంటాయి. వేరే ఏ జీవితో కూడా అవి పోట్లాడే జీవులు కాదు. ఇలాంటి సున్నిత స్వభావం ఉన్నటువంటి జంతువు గొర్రె. పాలిస్తుంది, దాని మాంసాన్ని తినేవాళ్ళు ఉన్నారు. అదేవిధంగా మన చలి నుంచి రక్షణ కోసం వింటర్ సీజన్లో ఉన్నితో తయారు చేసిన సూట్స్, కోట్లు వేసుకుంటాం. అలాంటి జీవి పేరుతో హేళనగా మాట్లాడే పరిస్థితి మనకు కనబడుతుంది. ఎందుకు చెప్తున్నానంటే, లైలా సినిమా ప్రమోషన్లో భాగంగా స్టేజ్ మీద సినీ నటుడు పృథ్వీ మాట్లాడుతూ తాను గొర్రెల కాపరిగా, అంటే షెపర్డ్గా తాను యాక్ట్ చేశారని, అందులో 150 గొర్రెలు సినిమా స్టార్టింగ్లో ఉంటే ఆ సినిమా ఎండింగ్కి వచ్చేసరికి ఆ ఫన్నీ క్యారెక్టర్లో 11 మాత్రమే మిగిలాయి అనేటువంటి వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక పొలిటికల్ హీట్ని పెంచాయి. ప్రధానంగా ఏపీలో అయితే ఇంకా చాలా పెద్ద ఎత్తున దీని మీద చర్చ సాగుతుంది. ఈ 150 గొర్రెలు 11 గొర్రెలుగా తగ్గడం అనేది ఒక రాజకీయ పార్టీ, అంటే వైఎస్ఆర్సీపీ గత ఎలక్షన్స్లో వచ్చినటువంటి ఎమ్మెల్యేల సంఖ్యను సూచిస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు 150 మంది ఎమ్మెల్యేలు, ఆ తర్వాత ప్రజెంట్ ఇప్పుడు 11 మందికి తగ్గిపోయారు అనేటువంటి ఒక వ్యంగ్యమైన వ్యాఖ్యగా అర్థం చేసుకున్నటువంటి పరిస్థితి. అంటే ఒక గొర్రె పేరుతో ఒక పార్టీని కామెంట్ చేయడం అనేది ఫన్నీగా చెప్పినటువంటి ఆ స్టేజ్ మీద, మొత్తం మీద వైఎస్ఆర్సీపీలో మాత్రం చాలా ఆగ్రహాన్ని అక్కడ నాయకులు కార్యకర్తల మధ్య తీసుకొచ్చినటువంటి పరిస్థితి. దాంతో ఆ లీడర్లంతా, లేదా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వారియర్లు, కార్యకర్తలంతా కూడా ఈ సినిమాని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. లైలా సినిమాని బాయ్కాట్ చేయండి అని దాదాపు 20 నుంచి 25 వేల మంది సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. గొర్రెకు వచ్చినటువంటి కోపం అనుకోవాలి దీన్ని. దెబ్బకు ఆ సినిమా హీరో విశ్వక్సేన్ అయితే ప్రెస్ మీట్ పెట్టి, అయ్యా బాబు, దీంతో మాకు సంబంధం లేదు, పృథ్వీ చేసినటువంటి కామెంట్తో మేము ఇంతమంది పనిచేసాము, కష్టపడ్డాము, ఆ సినిమాని ట్రోల్ చేస్తూ ఇట్లా చేయడం కరెక్ట్ కాదని చెప్పి కన్నీళ్ళు ఒకటే తక్కువ అంతటి బాధను ఆయన వ్యక్తం చేస్తూ చివరికి క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చే వరకు ఆయన మాట్లాడినటువంటి ప్రెస్ మీట్ కూడా మనం చూసాం. గొర్రె అనేటువంటి చిన్న హేళనతో మాట్లాడిన ఒక మాట ఒక సినిమా మీద ప్రభావం చూపే పరిస్థితి. ఆ చేసిన ట్రోల్ దెబ్బకు పృథ్వీ బీపీ పెరిగిందనో లేకపోతే అనారోగ్యం పాలైనని చెప్పి హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సినటువంటి రేంజ్లో ట్రోల్ జరిగింది. అది ఆయన ఆరోగ్యం మీద ప్రభావం చూపించింది. అంతేకాదు, ఈ సినిమా రిలీజ్ తర్వాత ఎలాంటి పరిస్థితి ఉంటుందో, అందులో ఇంకేమైనా పొలిటికల్ డైలాగ్స్ ఉంటే అనేటువంటి టెన్షన్లో ఆ లైలా సినిమా టీం అంతా కూడా ఉంది. మరోవైపు ఈ సినిమా రిలీజ్ అయితే ఎట్లా రిలీజ్ అవుతో దాని అంతు చూస్తామని చెప్పి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఈ సినిమాకు వ్యతిరేకంగా మాట్లాడడం, పోస్టులు పెట్టడం జరుగుతుంది. చూసారా, గొర్రె కదా అని, లేదా చీమే కదా అని, లేదా ఏదో చిన్నతనంగా చూసేటువంటి వ్యాఖ్యలు ఒక పెద్ద ప్రకంపనని సృష్టిస్తాయని చెప్పచ్చు. సినిమా అంటే చిన్నదేం కాదు, దాదాపు కోట్ల వ్యాపారం. ఆ సినిమాలో పనిచేసిన వారందరికీ అదొక భవిష్యత్తు, ఫ్యూచర్ అవకాశాలు వచ్చేటువంటి పరిస్థితి. ఆ సినిమా ఆగిపోయినా, ఆ సినిమా ఫ్లాప్ అయినా, ఆ సినిమా సరిగా ఆడకపోయినా చాలామంది జీవితాలు దెబ్బతినే పరిస్థితి. ఒకవేళ హిట్ అయితే ఒక్క సినిమాతో వారు రాత్రి స్టార్లు అయ్యే పరిస్థితి. ఒక్క చిన్న కామెంట్ ఇంతటి సంచలనం సృష్టిస్తుంది. అంతేకాదు, ఈ గొర్రె అనే పదాన్ని ఎక్కువగా మనం సోషల్ మీడియాలో చాలా వరకు చూస్తుంటాం. ఒక మతంలోని భక్తులని విమర్శించడానికి చాలా కొద్దిమంది
వాళ్ళని హేళనగా మాట్లాడుతున్నటువంటి సందర్భాలు కూడా మనకు కనిపిస్తాయి. ఆ భక్తులను గొర్రెలు అని చెప్పి తిట్టడం, వ్యాఖ్యానించడం, ఇదంతా చూస్తుంటే బాధాకరం. ఒక వ్యక్తిని ఒక వ్యక్తిగా గౌరవించలేకుండా ఏ జంతువుతోనూ పోల్చి కించపరచడం, లేదా ఇంకో జంతువు అంటే ఇప్పుడు మనం చూస్తాం ఆ పేరు ముందు టైగర్ అనేవో లయన్ అనేవో చాలా గొప్పగా చెప్పుకునేటువంటి పరిస్థితి. ఒక తల్లి తండ్రి ఒక మనిషికి పేరు పెట్టిన తర్వాత ఆ పేరు కాకుండా ఇంకేదో పేరు తగిలించుకోవడం, అది కూడా ఇతర జీవుల పేరు తగిలించుకొని ఆ, గొప్పగా ఫీల్ అవడం, లేదా ఒక ఒక జంతువు పేరుతో ఒక జీవి పేరుతో ఒక వర్గాన్ని, ఒక మతాన్ని, ఒక భక్తులను లేదా ఒక పార్టీని కించపరచడం, ఇదంతా ఒక పైశాచికత్వం అని చెప్పాలి. దేవుడు మనకు నాలుకనిచ్చింది మంచిగా మాట్లాడడానికి, మత సామరస్యాన్ని పెంచడానికి, సౌభ్రాతృత్వాన్ని పెంచడానికి, సోదర భావాన్ని పెంచడానికి తప్ప ప్రాంతాల పేరుతో, కులాల పేరుతో, మతాల పేరుతో, పార్టీల పేరుతో ఒక ఆ, అశాంతిని క్రియేట్ చేయడం అనేది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. అందుకే నన్ను గొర్రె కోపం వస్తే ఇలాంటివి కూడా జరుగుతాయి. ఏమో ఇంకా చెప్పలేము. ఇలాగే కామెంట్ చేసుకుంటూ పోతే ఇంకెలాంటి రాజకీయాలు లేదా ఇంకెలాంటి అశాంతి లేదా ఇంకెలాంటి పరిస్థితులు మనం చూడాల్సి వస్తుంది. అందుకే దేన్ని తక్కువ చేసి చూడకూడదు, ఎవరిని తక్కువ చేసుకోకూడదు. పరస్పరం గౌరవించుకునే విధంగా మాట్లాడటం అందరికీ మంచిది. ముఖ్యంగా రాజకీయ నాయకులు, సినిమా స్టార్లు, క్రికెట్లో ఉన్నవాళ్ళు, సెలబ్రిటీస్ మాట్లాడేటప్పుడు ప్రతి మాట ఆచి తూచి మాట్లాడితే అది దేశానికి, రాష్ట్రానికి, ప్రజలకు, యువతకు ఒక మంచి సందేశాత్మకంగా లేదా ఒక మంచి సాంప్రదాయంగా ఉంటుంది. అంతేగాని ఎలాగైనా మాట్లాడతాం, ఎలాగైనా దూషిస్తాం, ఏ రకమైన కామెంట్లైనా చేస్తాం అనేటువంటి సాంప్రదాయంలోకి తర్వాతి తరాన్ని మనం ముందుకు తీసుకెళ్తే నిజంగానే యుద్ధాలు జరగాల్సిన పరిస్థితి, అంతర్గత గొడవలకు దారితీస్తుంది. అది సమాజాన్ని చీల్చుతుంది, అదేవిధంగా దేశానికి కూడా అంత మంచి ఆమోదయోగ్యమైనటువంటి సాంప్రదాయంగా మిగలదు. కాబట్టి అటు పార్టీలు కానీ లేదా వ్యక్తులు కానీ సంస్థలు కానీ ఎవరు మాట్లాడినా కించపరిచే విధంగా ఏది రకమైనటువంటి కామెంట్ చేసినా పర్వాలేదు అనేటువంటి ధోరణి నుండి బయటికి వస్తే మంచిది. ఇది ఇవాల్టి టాపిక్. చూస్తూనే ఉండండి ఏబీపీ దేశం. మరిన్ని వార్తలు, విశ్లేషణలతో మీ ముందుకు వస్తుంది. ఈ వీడియో మీద మీ కామెంట్ని టైప్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.